ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో ఒక స్కూల్లో నేను క్లాస్ తీసుకుంటుండగా తర్వాత క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లో ఒక అబ్బాయి ఏమడిగాడంటే, గురువు గారు, ఇప్పుడు చాలా మంది ట్రైనర్స్ ఒక మాట చెప్తుంటారు, ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్, ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ అంటుంటారు కదా. ఎగ్జాక్ట్లీ కంఫర్ట్ జోన్ అంటే ఏంటి అని చెప్పేసి ఆ పిల్లవాడు అడిగాడు అనమాట. అయితే చిన్న పిల్లలు కదా, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి అనిపించింది. నేను ఒక సన్నివేశాన్ని వాళ్ళకి చెప్తూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే సన్నివేశాన్ని మీతో కూడా షేర్ చేసుకుంటే అది మీ అందరికి కూడా ఉపయోగపడుతుందన్న ఆశతో ఈ వీడియో చేయడం జరిగింది మిత్రమా. సో లెట్ us come to the topic. వందే మాతరం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషన్ జర్నీ, ఒక మహోన్నతమైన మార్పు కోసం. ఎప్పటి వరకు అయితే మనం కంఫర్ట్ జోన్ నుంచి మనం బయటకు రాము, అప్పటి వరకు మన జీవితంలో సక్సెస్ ని సాధించలేము అన్నది ఇక్కడ విషయం అనమాట. అయితే ఈ కంఫర్ట్ జోన్ ఎలా ఉంటుంది, కంఫర్ట్ జోన్ అంటే ఏంటి, ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడం అంటే ఏంటి అన్నది ఈ సన్నివేశం ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఫ్రెండ్స్, ఒకసారి ఒక పిల్లవాడికి అనిపించింది, నేను అందరికన్నా ఒక టాప్ మోస్ట్ స్విమ్మర్ గా నేను అవార్డ్స్ సంపాదించాలి అని ఒక కలను కన్నాడు అనమాట. అయితే ఆ కలను కన్నాడు కనుక ఆ కలను సాకారం చేసుకోవాలని చెప్పేసి ఆ సిటీలో ఉన్న ఒక టాప్ మోస్ట్ స్విమ్మింగ్ ట్రైనర్ దగ్గరికి వెళ్ళారంట. ఎవరైతే తన స్విమ్మింగ్ లో చాలా అవార్డ్స్ ఎవరైతే సంపాదించుకున్నారో అటువంటి ట్రైనర్ దగ్గరికి వెళ్ళాడనమాట. ఆ ట్రైనర్ దగ్గరికి వెళ్ళి ఈయన ఏమన్నాడంటే, ట్రైనర్ నేను మీలాగా చాలా పెద్ద అవార్డ్స్ స్విమ్మింగ్ లో సంపాదించాలనుకుంటున్నాను. సో నేను స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను, ప్లీజ్ నాకు స్విమ్మింగ్ ఎలా నేర్పించండి అని చెప్పేసి ఆ ట్రైనర్ తో ఈ పిల్లవాడు అంటాడు అనమాట. సరే, తప్పకుండా నేర్పిస్తానని చెప్పేసి ఆ ట్రైనర్ అంటారు అనమాట. సరే చలో, మనం స్విమ్మింగ్ నేర్పిస్తానని చెప్పేసి ఆ ట్రైనర్ ఏం చేస్తారని అంటే, మొత్తం పిల్లాడిని మోటివేట్ చేస్తారు. స్విమ్మింగ్ లో ఇన్ని అవార్డ్స్ ఉంటాయి, స్విమ్మింగ్ లో ఇన్ని టాప్ మోస్ట్ నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్, ఒక స్థాయిలో కాదు చాలా వరకు గ్లోబల్ నువ్వు ఎదగొచ్చు అని చెప్పేసి చాలా విషయాలు కూడా నా పిల్లవాడికి చెప్తారనమాట. చాలా ఇన్స్పైర్ చేసి చాలా మంచి విషయాలు చెప్పి ఆ పిల్లవాడిని, సరే చలో నీకు స్విమ్మింగ్ నేర్పిస్తా అని చెప్పేసి ఆ పిల్లవాడిని తీసుకెళ్తారు. స్విమ్మింగ్ పూల్ దగ్గర తీసుకువెళ్ళి, ఓ కమ్ మై డియర్ ఫ్రెండ్, చలో ఇప్పుడు మీకు స్విమ్మింగ్ నేర్పించాలి అని చెప్పేసి ఆ పిల్లవాడినేమో స్విమ్మింగ్ పూల్ లోకి ఆ ట్రైనర్ రమ్మని అనమాట. ఆ పిల్లవాడు అప్పుడు ఏమంటాడో తెలుసా మిత్రమా, మాస్టర్ ముందు మీరు నాకు స్విమ్మింగ్ నేర్పించండి, అప్పుడే నేను వాటర్లోకి వస్తాను అంటున్నాడు ఆ పిల్లవాడు. ఇది మన పరిస్థితి ఫ్రెండ్స్. మనందరం కూడా జీవితంలో సక్సెస్ సాధించాలనుకుంటాం, కానీ మనమున్న కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడానికి మాత్రం ఇష్టపడమన్నమాట. అందుకే మనం జీవితంలో సక్సెస్ సాధించాలంటే మనకున్న పరిస్థితుల నుంచి మనం బయటకు వచ్చి మన కంఫర్ట్ జోన్స్ ని మనం బ్రేక్ చేసుకుంటూ ముందుకొచ్చి ఆ ఛాలెంజెస్ ఎప్పుడైతే ఫేస్ అవుతామో అప్పుడే మనం సక్సెస్ మార్గం వైపు మనం పయనించగలం అనమాట. అప్పుడే జీవితంలో సక్సెస్ వరిస్తుంది మిత్రమా. సో ఈ ఇన్సిడెంట్ లో మనం తెలుసుకున్న విషయం ఏంటంటే, ఆ పిల్లవాడు స్విమ్మర్ గా మారాలంటే ఏం చేయాలి, ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ లో దూకాలి. అలాగే మన లైఫ్ లో కూడా మనం సక్సెస్ సాధించాలి అంటే మనం ఛాలెంజ్ అనే ఆ పూల్ లో మనం దూకితేనే మనం జీవితంలో సక్సెస్ సాధించగలం మిత్రమా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. భారత్ మాతా కీ జై.